సంక్రాంతి రాకతో ముందస్తు సంబరాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో జరుగుతున్నాయి. కానీ నెల్లూరు సిటీలో మాత్రం ఈ వినోదం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. పట్టణానికి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చింది. నోరూరించేలా పిండి వంటల రుచులను ఆహుతులంతా ఆస్వాదించారు. మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా సాగాయి. 1000 మందికి పైగా మహిళలు ఈ సంబరాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతికి బోలెడంత వినోదపు విందు వడ్డించారు. సంక్రాంతి సంబరాలలో ముందుగా భోగి పండుగ కార్యక్రమ విశిష్టత తెలుపుతూ భోగి మంటలు వేశారు. చిన్నారులపై నారాయణ సతీమణి రమాదేవి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి విశిష్టతను చాటేలా రంగవళ్లులు అలంకరించారు. రమాదేవి స్వయంగా కట్టెల పొయ్యిపై పొంగలి వండారు. అనంతరం ఆటపాటలతో సాగిన వినోదాల హరివిల్లు అందర్నీ ఆకట్టుకుంది. డూడు బసవన్నలు, హరిదాసులు, పల్లెపడుచుల్లా సిద్ధమైన మహిళామణులు, పల్లెటూరి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలకు ముగ్గులు పోటీలు, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్ రేస్, షాట్ పుట్, త్రోబాల్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. బెలూన్ బ్లాస్టింగ్ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. సంప్రదాయ నృత్య రీతులు అందర్నీ అలరించాయి. సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, నెల్లూరు సిటీ టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, పొంగూరు అభిమానులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలండి. నెల్లూరులో ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు ఇక్కడ మన మెడికల్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సంక్రాంతి సంబరాలు మొదలైనాయండి. దీనిలో మహిళలందరూ కూడాను చాలా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి పాల్గొనటం జరిగింది. ముందుగా భోగికి సంబంధించి, తర్వాత సంక్రాంతికి సంబంధించి, కనుమకు సంబంధించి ఏ విధంగా అయితే మనము పండగని సెలబ్రేట్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ అన్నీ కూడాను అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ముందుగా భోగి రోజు చేసే పొంగల్ని పెట్టుకోవటం, ఆ తర్వాత పిల్లలకి భోగి పళ్ళు పోయటం, ముగ్గులు పెట్టుకోవటము, తర్వాత ఈ విధమైన రకరకాల కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇందులో భాగంగానే మన గంగిరెద్దులు, తర్వాత హరిదాసులు కూడాను ఇక్కడికి రావటం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్సాహంగా ఇందులో ఆటపాటల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఈ సంక్రాంతి సంబంధంగా నెల్లూరు వాస్తవులందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.